నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీ ఓటు వేసి మరోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయండి. నిజామాబాద్ భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. గద్వేల్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. ఇరు పార్టీలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ షో. సీఎం జగన్ పై విమర్శలు. ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై పలు విమర్శలు చేశారు. మైనింగ్ మాఫియా, 5వ రత్నం హత్యా రాజకీయాలు, 6వ రత్నం ప్రజల ఆస్తులు కబ్జా, 7వ రత్నం ఎర్ర చందనం స్మగ్లింగ్, 8వ రత్నం దాడులు కేసులు, 9వ రత్నం శవ రాజకీయాలు. అవునా కాదా? రేపో ఎల్లుండో అన్ని అయిపోయినాయి. తండ్రి లేని బిడ్డ తండ్రిని చంపేశారు 2014. బాబాయిని గుడ్డలతో లేపేసి నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు. 2వ నాటకం. కోడి కత్తి డ్రామా రతిగట్టింది. ఆ కోడి కత్తితో నేను పోయి హత్యా ప్రయత్నం చేశానంట. నిన్న గులకరాయి డ్రామా, రాయి కనపడలా, పాపం దెబ్బ మాత్రం తగిలింది. అందుకే వాళ్ళ చెల్లి రోజు ఒక మాట ఉంది, నీ మానసిక పరిస్థితి బాగాలేదు, మాట్లాడితే చంద్రబాబు నాయుడు తప్ప వేరేది కనపడడం లేదు, ఒక అర్థం పంపిస్తా, నీ ముఖాన్ని చూసుకో, నీ ముఖం కనపడుస్తుందా బాబు గారి ముఖం కనపడుతుందో చూసుకోమని వాళ్ళ చెల్లెలే చెప్పిందంటే అర్థమైందా తమిళలో? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి గారు ఉండేవాడా? ఇతను ఒక హుందాతనంతో ఉండాలి. నేను రాజశేఖర రెడ్డి సమ ఉజ్జీలం, సమకాలికులం, మిత్రులం, రాజకీయంగా విభేదించాం, పోరాడాం. కానీ వ్యక్తిగత పోరాటం కాదు, ఒక రాజకీయ పోరాటం. అలాంటి వాడు నన్ను సవాలు ఎదురుతాడు. నీ రాజకీయ అనుభవం ఎంత, నీ వయస్సు ఎంత, నీ ఇంగిత జ్ఞానం ఏంటి? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. 30 ఏళ్లు సీఎంగా ఉండిపోతామనుకున్నాడు, ఇప్పుడు ఓడిపోవడం ఖాయమైపోయింది. చేసిన పాపాలకు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. అదే ప్రజా కోర్టులో ఉన్నా కదా. ఇప్పుడు అంటున్నాడు, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసేస్తానంట. తీసేస్తానా తమ్ముళ్ళు? నువ్వు అప్పులు చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు. నేను నీతి నిజాయితీగా పరిపాలించా, అప్పులు చెయ్యను, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతా. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా. కేంద్రం కూడా మాతో ఉంది, మేము కేంద్రంలో కూడా భాగస్వాములం. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు నేను వస్తే ప్రతి మీటింగ్ లో మీరు చూడండి, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు కట్టు, నువ్వే పుట్టినప్పుడు వచ్చినట్టున్నాయి. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది నందమూరి తారక రామారావు గారు 83లో. నేను 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. అన్న క్యాంటీన్ పెట్టానా లేదా? చంద్రన్న బీమా ఇచ్చానా? ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మా పాలనలో గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదంటే ఎత్తి చూపడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డ కొట్టుడు వరుసగా
చెప్పే వాటి గురించి మాట్లాడట్లా, కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చని. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ అంతా నిల్లుందో, ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దాని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ, ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా ఏ ప్రామిస్ చేశామో దాని ప్రకారం జరపడం ద్వారా కానీ ఈ యాక్టివిటీ తప్ప, ఆ ప్రాసెస్ లో దేశంలోనే రోల్ మోడల్ గా తయారైన స్టేట్ మంది. మిగిలిన వాళ్ళు కూడా ఎస్ ఇక్కడ కరెక్ట్ గా ప్రభుత్వం ఏం చేయాలనో అవన్నీ చేస్తున్నారు, వైద్యపరంగా అలాగే ఆదుకోవడం పరంగా, అలాగే అది విస్తరించకుండా ఎక్కడికెక్కడ కట్టడి చేయడంలో కానీ అన్నింటిలో రోల్ మోడల్ గా ఉందని కూడా అందరూ గుర్తించారు. ఈ కరోనా టైంలో కూడా యాక్టివ్ గా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే, మన రాష్ట్రం ఒకటే. ఇక్కడ ఈ ఎవరు డిస్ప్యూట్ చేయండి ఒక డీబీటీ ద్వారానే 2,70,000 కోట్లు మనం ఈ 4 ఏళ్ల 8 నెలల్లో 10 నెలల్లో పూర్తిగా కిందికి నేరుగా మహిళల అకౌంట్లలోకి, బెనిఫిషరీస్ లబ్ధిదారులైన కుటుంబాలకు సంబంధించి మహిళల అకౌంట్లలో చేర్చాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే 2,70,000 కోట్లు నేరుగా ₹1 పిల్ఫరేజ్ అవినీతికి అవకాశం లేకుండా అంతకుముందు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీ. వారాహి విజయబేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మీకు ఏం కావాలని అడుగుతారు. మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం రాగానే మనకు కావాల్సింది కుల గణాంకాలతో పాటు ప్రతిభా గణాంకాలు కావాలి. సమర్థత, అభిరుచి, నీకేం కావాలని ఉంది. ఆ మూలన ఆడబిడ్డలు ఉన్నారు, మీకేం కావాలని ఉంది. ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా, భవిష్యత్తులో ఏమవ్వాలి ఉందని దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇక్కడ జగన్ కి ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారికి అనుకొని కూర్చొని వైసీపీ మద్దతుదారులందరికీ చెప్తున్నాను, నేను వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కొత్తది పట్టుకొచ్చారు. మేము ఊరికి దాన్ని ముసాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం మనకు అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి మనకి ల్యాండ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 25,000 కోట్లు మన పక్కనున్న వైజాగ్ లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా 25,000 కోట్ల రూపాయలని తాకట్టు పెట్టాడు. అలాంటి వ్యక్తి సొంత చెల్లికి ఆస్తులు పాస్తులు ఇవ్వలేదు, తల్లికి మర్యాద ఇవ్వడం, 30,000 మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం. అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం? 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తీసుకున్నాడు. 1,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి, మనకి వైసీపీ రంగులు మార్చడానికి ప్రభుత్వ భవనాలకి తీయడానికి 1,000 కోట్లు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కి డబ్బులు లేవు, కూర్చోబెట్టి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు. మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ ఆస్తి పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు, లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ ఆస్తులు పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే. ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టినాడు, రేపొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారంటీ ఏంటి? జీవో ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నాడు, అభిప్రాయ సేకరణ అంటున్నాడు, ఒకవైపు జీవోను కూడా ఇష్యూ చేశాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మర్యాదగా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఇది ప్రభుత్వానికి మీరు ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు చెప్తా ఉన్నాం, మీరు ఆలోచించుకొని ఓటేయండి. ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది, కానీ వైసీపీ మద్దతుదారులు మీరు ఆలోచించుకోండి. భవిష్యత్తు మీది,
ఆస్తిపాస్తులు మీవి మావి కావు. మేము రాగానే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గద్వేల్లో కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్రు గాల్చి వాత పెట్టాల్సిందే కదా, అవునా అవునా? మల్లు రవిని 1,00,000 ఓట్లతోని గెలిపించాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే, 1,00,000 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 గట్టిగా బంగ్లాలో గుండెలు ఎదరాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000. జై కాంగ్రెస్. మీకందరికీ తెలుసు, నడిగడ్డ రాజకీయం, బంగ్లాలో రాజకీయం మీకందరికీ తెలుసు. పొద్దటి పూట చెరో పార్టీలో ఉంటారు, రాత్రి అయితే ఇద్దరే ఒక్కటయ్యి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక్కటైనరు. మరి ఇవాళ అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తున్నది. బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గద్వాల, ఈ నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ 3 రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగరేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా. 70 సంవత్సరాల తర్వాత మన పాలమూరుకి, తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, ఆర్జీఎస్ మోడర్నైజేషన్ కావచ్చు, ఎర్రవల్లి చౌరస్తా నుంచి రాయచూర్కు 4 లేన్ల రోడ్డు కావచ్చు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కావచ్చు, ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మిత్రులారా, ఈడికొచ్చిన మా నడిగడ్డ సోదరులను అడుగుతున్నా, బంగ్లాలో బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్టీని చంపాలని, ఈ ఎన్నికల్లో ఓడించాలని. నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని, అరుణమ్మను జడిపిటీసీ చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? భరత్ సింహారెడ్డి ఏరియాలో చేసిన దందాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోలేదా? కాంగ్రెస్ పార్టీ బంగ్లాలకేం తక్కువ వేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బంగ్లాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ నిజామాబాద్ లో బీజేపీ పబ్లిక్ మీటింగ్ లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. उन्होंने अपने तेलंगाना राज्य को कांग्रेस का एटीएम बना दिया। देश भर में जीएसटी लगता है, यहां आरआर टैक्स लगता है। तेलंगाना में एक आरआर टैक्स है, मालूम है आरआर टैक्स क्या है? राहुल रेवंत टैक्स का नाम आरआर टैक्स है। हर रोज सैकड़ों करोड़ रुपया इकट्ठा कर दिल्ली के दरबार में भेजने का काम एक कांग्रेस पार्टी करती है। भाइयों बहनों, पसंद की 2 लोगों के बीच में है। एक 12 लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी, और दूसरी ओर 23 साल तक मुख्यमंत्री प्रधानमंत्री रहने के बाद भी एक 25 पैसे का आरोप नहीं है, ऐसे नरेंद्र मोदी। आप बताओ, राहुल बाबा और नरेंद्र मोदी में किसको प्रधानमंत्री बनाओगे? जोर से बोलो, किसको बनाओगे? अरे और जोर से बोलो, किसको बनाओगे? अगर नरेंद्र मोदी को बनाना है तो
अरविंद भाई के नाम के सामने कमल का निशान है, उस पर बटन दबाना है। दबाएंगे क्या भाई? देखो, बटन तो दबाना, परंतु इतनी जोर से दबाना कि बटन यहां तेलंगाना में दबे और करंट इटाली में जाकर लगे। भाई और बहनों, ये असदुद्दीन ओवैसी, बीआरएस पार्टी और कांग्रेस पार्टी, ये मुसलमानों का तुष्टीकरण करने वाली एबीसी है। ए से मतलब है असदुद्दीन ओवैसी, बी से मतलब है बीआरएस, सी से मतलब है कांग्रेस पार्टी। ये तीनों लोग इकट्ठा होकर मुस्लिम तुष्टीकरण में डूबे रहते हैं। ये लोग भगवान राम की शोभा यात्रा पर प्रतिबंध लगाते हैं, रामनवमी का जुलूस निकालने नहीं देते, हैदराबाद मुक्ति संग्राम की याद में हैदराबाद विमोचन दिन मनाने नहीं देते, ये सीए का विरोध करते हैं, ये यूसीसी का विरोध करते हैं, और ये तीनों राम मंदिर की प्राण प्रतिष्ठा का भी विरोध करते हैं। भाइयों, मैं आपको बताना चाहता हूं, ये लोग झूठ के आधार पर पॉलिटिक्स करने वाले। कांग्रेस पार्टी ने कहा मोदी जी बहुमत में आएंगे तो रिजर्वेशन हटा देंगे। अरे भाई, अक्कल कहां घास चरने गई है? मोदी जी के पास 10 साल से पूर्ण बहुमत है। कितने साल से है भाई? जोर से बोलो, कितने साल से? मोदी जी ने पूर्ण बहुमत का उपयोग रिजर्वेशन हटाने में नहीं किया, आरक्षण हटाने में नहीं किया, बहुमत का उपयोग धारा 370 हटाने में किया, बहुमत का उपयोग ट्रिपल तलाक समाप्त करने में किया, बहुमत का उपयोग राम मंदिर बनाने में किया, बहुमत का उपयोग पीएफआई को खत्म करने में किया। भाई और बहनों, मेरे वीडियो से छेड़खानी कर फेक वीडियो बनाए और भ्रांति फैलाना चाहते। रेवंत रेड्डी, ये अच्छा नहीं लगता है? फिर कहते हो कि दिल्ली पुलिस मेरे पीछे पड़ी है। भाई, फेक वीडियो बनाओगे तो और क्या होगा? ये केसीआर मोदी जी से हिसाब मांगते हैं। तेलंगाना का कितना टैक्स हुआ, हमें हिसाब दीजिए। अरे केसीआर, तेलंगाना हिसाब तो मैं आराम से आज जल्दी है, जरा आऊंगा तब दे दूंगा, मगर शराब घोटाले में तेलंगाना की जनता का कितना रुपया खा गए, इसका हिसाब आप तेलंगाना की जनता को दीजिए। भाई, तेलंगाना की जनता, भाई और बहनों, ये बीआरएस पार्टी ने तेलंगाना को बर्बाद करने का काम किया है। मैं आपको बताकर जाता हूं, मोदी जी के नेतृत्व में आप एक बार फिर से सरकार बना दीजिए, तेलंगाना को देश का नंबर 1 राज्य बनाने का काम भारतीय जनता पार्टी करेगी। भाई और बहनों, मैं ज्यादा बात करना नहीं चाहता। मोदी जी ने देश के 80 करोड़ गरीबों के लिए ढेर सारे काम किए। మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. చేత యోజన మార్చాలనుకుంటుంది. తెలంగాణ में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए తెలంగాణ की सरकार डालती. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 20,000 महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने
హామీల అమలు గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అబద్ధమాడింది కాకుండా రాహుల్ గాంధీ గారితో కూడా అబద్ధాలు ఆడిస్తారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని ఈ రోజు ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఏ హామీలు అమలు చేశారో, ఏ హామీలు అమలు చేయలేదో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు అంతకంటే అబద్ధాల కోరని ఇవాళ నిర్మల్ సభలో రుజువైంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ అని నిరూపించుకున్నారు. 6 గ్యారంటీలు మొత్తం అమలు చేశామని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారేమో వేదిక మీద చప్పట్లు కొడతా ఉన్నారు. నిజంగా 6 గ్యారంటీలు అమలైనాయా? ఇవాళ రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్ లో 2,500 రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు. అంటే అసలు వేయని డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచడం, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే 140 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారి వీడియో మీకు చూపిస్తాను. రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో ఇవాళ మాట్లాడుతూ మేము ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయి అంటున్నాడు ఆయన. అది మొదటి అబద్ధం. రెండవ అబద్ధం ఆయన గారు అంటున్నాడు మహిళల అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో ఇస్తున్నామని చెప్పారు. మరి నిజంగా ఈ రాష్ట్రంలో మహిళల అకౌంట్ లో 2,500 ఏ ఒక్క మహిళ కన్నా జమ అయినాయా? సంవత్సరానికి 30,000 వస్తున్నాయా? మరి ఇది స్క్రిప్ట్ రైటర్ తప్ప ఇద్దరు కలిసే ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి రాసిచ్చింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది ఎవరు? లేదు, రాహుల్ గాంధీ గారు కూడా ఆయన గారు తప్పు చెప్పాలి. ఇద్దరం కలిసి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు తోడు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఫిర్యాదు రాగానే మీరు సిఐడి ఎంక్వైరీ చేశారు. సరే, అది మేము చట్టపరంగా దాన్ని ఎట్లా డీల్ చేయాలో మేము చేస్తాం. మేము దానికేమి భయపడట్లేదు. లేదంటే మీరు తీసుకున్నటువంటి చర్యను మేమేం ప్రశ్నించట్లా. కానీ రెండవ పక్కన ఇవాళ పెన్షన్ల విషయంగా మీరిచ్చినటువంటి ఆదేశాలను కూడా తొంగలో దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చింది? ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వద్దని చెప్పిందా ఎలక్షన్ కమిషన్? ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా చెప్పిందా? మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఎక్కడైనా డోర్ టు డోర్ పెన్షన్స్ ఇవ్వద్దని ఎక్కడైనా ఉందా? పెన్షనర్స్ ఎవరు ఇబ్బంది పడకుండా సజావుగా ప్రక్రియని కొనసాగించండి. కేవలం వాలంటీర్స్ మాత్రమే మీరు పక్కన పెట్టండి. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చూసుకోండి అని మీరు ఇచ్చారు కదా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కదా. మేము అదే కదా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాన్నే కదా మేము గట్టిగా నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గాని, వైసీపీకి కొమ్ము కాసినటువంటి కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి దురాఘాతాల వల్ల వృద్ధులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదే కదా మేము చెప్తున్నది. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ కాల్స్, రికార్డెడ్ మెసేజ్లు, రకరకాలుగా మా పైన దుష్ప్రచారం, మేమేదో అడ్డుకున్నట్టు, ఏదో పెన్షన్లకు అడ్డుపడుతున్నట్టు రకరకాలుగా మా పైన దుష్ప్రచారం చేస్తూ ప్రజలకి రకరకాలుగా వాయిస్ మెసేజ్లు, రికార్డింగ్లు అవి ఇవి పంపిస్తుంటే మరి దానిపైన సిఐడి కేసు పెట్టదా సార్? మేము చేశాంగా ఫిర్యాదు దానిపైన కూడా. దానిపైన మరి మీరు సిఐడి ఎంక్వైరీ ఆదేశించారా సిఇఓ గారు? దయచేసి ప్లీజ్ టేక్ యాక్షన్ సార్, ప్లీజ్ కైండ్లీ టేక్ యాక్షన్.
వెన్ వన్ పొలిటికల్ వీఆర్ టెలింగ్ ద ట్రూత్. మేము నిజాలు చెప్తుంటే మా పైన సిఐడి కేసులు, ఒక పక్కన మీరిచ్చినటువంటి ఆదేశాలని తొంగలో తొక్కి, ఇట్ ఈస్ అన్ ఆర్డర్, ఇట్ ఈస్ అ డైరెక్షన్ గివెన్ బై ది ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్. మీరిచ్చినటువంటి ఆదేశాలను తొంగలో తొక్కి ఒక చీఫ్ సెక్రటరీ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇవాళ వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటే మా పైన విష ప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలి సార్? మరి వాళ్ళపైన ఎంక్వైరీలు ఉండవా? మీరిచ్చినటువంటి ఆదేశాలని తొంగలో దొక్కుతున్నటువంటి ఒక అధికార పార్టీ ప్రభుత్వం, వాళ్ళు మా పైన చేసినటువంటి దుష్ప్రచారం, దానిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి? సిఇఓ గారు, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, what is the action that is being initiated? Is action not required on such kind of false propaganda? We are telling the truth. Our leader Nara Chandrababu Naidu garu is conveying the truth to the people of Andhra Pradesh. ఎన్నికలప్పుడు నిజాలు చెప్పేటటువంటి హక్కు మాకు లేదా? నిజాలు తెలియజేసే అవకాశం మాకు లేదా? నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్న వాస్తవాలు తెలియజేస్తా ఉంటే వాళ్ళేదో ఒక కంప్లైంట్ ఇచ్చారని సరే సిఐడి ఎంక్వైరీ సార్, దానివల్ల మాకేమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ట్రూత్ విల్ ఆల్వేస్ రిమైన్ ద ట్రూత్ అండ్ వీఆర్ నాట్ క్వశ్చనింగ్ యువర్ యాక్షన్ ఆల్సో. ఐఎమ్ సేయింగ్ దిస్ వన్స్ అగైన్, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఎలక్షన్ కమిషన్. వీఆర్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ to take action on the false propaganda that is being carried out by the YSR Congress party. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం పైన దయచేసి చర్యలు తీసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ ఓటు వేసి మరోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయండి. నిజామాబాద్ భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. గద్వేల్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ, ఇరు పార్టీలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ షో, సీఎం జగన్ పై విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.